భారత రాజ్యాంగం ప్రారంభంలో ఉండే ప్రియాంబుల్ మన రాజ్యాంగానికి ముందుమాటగా పరిగణించబడుతుంది. ఈ ప్రియాంబుల్లో మన దేశాన్ని ఎలా పాలించాలి, ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండాలి అనే విషయాలను స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియాంబుల్లో ఉన్న ప్రధాన లక్ష్యాలు 4. వాటినే భారత రాజ్యాంగానికి ఆత్మగా భావిస్తారు. మొదటి లక్ష్యం న్యాయం. సమాజంలోని ప్రతి పౌరుడికి సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం మరియు రాజకీయ న్యాయం అందించడమే దీని ఉద్దేశ్యం. రెండవ లక్ష్యం స్వేచ్ఛ. ప్రతి పౌరుడికి ఆలోచనలో స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, నమ్మే స్వేచ్ఛ మరియు ఆరాధించే స్వేచ్ఛను ఇది కల్పిస్తుంది. మూడవ లక్ష్యం సమానత్వం. చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రాన్ని ఇది ప్రతిపాదిస్తుంది. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని ఇది చెబుతుంది. నాలుగవ లక్ష్యం సౌభ్రాతృత్వం. దేశ ప్రజలందరి మధ్య సోదరభావం, ఐక్యత మరియు దేశ సమగ్రతను పెంపొందించడమే దీని ఉద్దేశ్యం. ఈ 4 లక్ష్యాల ద్వారానే భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి గౌరవంతో కూడిన జీవితం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ప్రియాంబుల్ను భారత రాజ్యాంగానికి ఆత్మగా పిలుస్తారు. ప్రియాంబుల్లో ఉన్న సార్వభౌమత్వం, సామ్యవాదం, లౌకికత్వం, ప్రజాస్వామ్యం మరియు గణతంత్రం అనే పదాల అర్థం గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన రాజ్యాంగం పరిశీలించండి అని మీ సహవాసులకు కూడా షేర్ చేయండి.